ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయల వరకు తగ్గించగా, డీజిల్పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయంతో చమురు కంపెనీలకు భారీ ఊరట లభించబోతోంది. పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర సర్కార్ ఈరోజు తగ్గించింది. ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. సో ఈ తగ్గింపు వల్ల వినియోగదారులకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ప్రజెంట్ ఏవైతే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఉన్నాయో అవే కొనసాగుతాయి. ఇక ఏపీ విజయవాడకు సంబంధించి పెట్రోల్ ధర 109 రూపాయల లీటర్పై కొనసాగుతుంది. డీజిల్ ధర 97 రూపాయలు కొనసాగుతుంది. ప్రజెంట్ అవే ధరలు అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు ఏవైతే 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారో దానివల్ల ఆయిల్ కంపెనీలు అంటే బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఐఓసీ వంటి కంపెనీలు కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లీటర్ పెట్రోల్ పైన 13 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రానికి ఆ ఆయిల్ కంపెనీలు చెల్లించేవి, డీజిల్ పైన 10 రూపాయలు చెల్లించేవి. సో ఇప్పుడు 10 రూపాయలు తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పైన 3 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. డీజిల్ పైన పూర్తిగా ఎలాంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో వీటి వల్ల పెట్రోల్ కంపెనీలకు కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా చమురు వ్యవస్థలో కొంత అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ఇరాన్, అదేవిధంగా గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటాము. సో ప్రజెంట్ యుద్ధ నేపథ్యంలో ఇంధనం సరఫరాపై కొంత అంతరాయం ఏర్పడింది. సో వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రజెంట్ చాలా ఎక్కువ రేటుకి వెళ్ళిపోయిన పరిస్థితి, కానీ ఇండియాలో స్థిరంగా కొనసాగుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే ఇండియాలో లీటర్ పెట్రోల్కి సంబంధించి అన్ని కంపెనీలు కూడా దాదాపుగా 24 రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. అదేవిధంగా డీజిల్పై 30 రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. అయినప్పటికీ ఇండియాలో రేట్లు పెరగని పరిస్థితి. సో ఇప్పుడు ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమకు నష్టం వస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయల మేర తగ్గించింది. సో ఇప్పటికే నయారా వంటి సంస్థలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. సో బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వంటి కంపెనీలు కూడా మరికొద్ది రోజుల్లో అదే బాటలో వెళ్ళే నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుందని కూడా మనం చెప్పొచ్చు. సో ధరలు పెరగడానికి ప్రధాన కారణం యుద్ధానికి ముందు అంటే చమురుని బ్యారెల్లో కొలుస్తారు. మనం పెట్రోల్, డీజిల్ లీటర్లో కొలుస్తాం కదా, అలా చమురుని బ్యారెల్లో కొలుస్తారన్నమాట. ఎప్పటి వరకు యుద్ధానికి ముందు 70 బ్యారెల్లో ఉండేది. ఇప్పుడు యుద్ధం తర్వాత $122 అయితే బ్యారెల్ చమురు ధర పెరిగింది. సో చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కూడా ఇండియన్ గవర్నమెంట్ వెల్లడించింది. సో వినియోగదారులకి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ను కూడా తగ్గిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.